జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం. గత 70 సంవత్సరాల అనుబంధం పెద్దపల్లి ప్రజలతోటి అనేక సేవా కార్యక్రమాలు చేసిన పెద్దలు కీర్తిశేషులు కాకా వెంకటస్వామి గారిని ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే తెలంగాణ వస్తే మన బతుకులు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి అని చెప్పి తొలి ఉద్యమంలో 1969 ఉద్యమంలో కూడా బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాకా వెంకటస్వామి గారు అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. కానీ ఇవాళ మనం చూస్తున్నాము 10 సంవత్సరాల తర్వాత నిరుద్యోగుల సమస్య, రైతుల సమస్య, మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరూ ఒకసారి గమనించాలి. కాకా వెంకటస్వామి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పెన్షన్ స్కీమ్ అనేది ఫస్ట్ అమలు చేసింది దేశవ్యాప్తంగా కాకా గారు అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది ఎందుకని చెప్తున్నానంటే చాలామంది యువకులు ఉన్నారు, గత 10 సంవత్సరాలు కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన చూసినారు, వాళ్ళ దొంగ దోపిడీ రాజ్యాంగం చూసినారు. కానీ ప్రజాసేవ ఎట్లుంటుంది, ప్రజా పరిపాలన ఎట్లుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సేవా కార్యక్రమాలు ఎట్లా చేసినాయని చెప్పడం నా బాధ్యత. మీ అందరికీ గుర్తుంది, గతంలో ఇక్కడ మన బెల్లంపల్లి ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ ఇప్పుడు చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మన రోడ్లు చక్కగా లేవు, డ్రైనేజ్ చక్కగా లేదు. ఇంతకుముందు ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కూడా కడతామని చెప్పి ఏదైతే మాటిచ్చినారో ఒక్క పని కూడా పూర్తి చేయని ఘనత మన టీఆర్ఎస్ పార్టీ నాయకులదని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ యువకులు ఎక్కువ. మీ అందరికి ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. నేను కాకా గారిది కాకుండా, వివేక్ గారిది కాకుండా, వినోద్ గారిది కాకుండా నాకు సొంతంగా ప్రజలకు ఏదైనా చేయాలి, హమ్ కిసీసే కమ్ నే అని చెప్పి కాకా ఎప్పుడు చెప్పేటోళ్ళు. అంటే మనం ఎవరికంటే తక్కువ కాదు, మనకు కూడా దిమాగ్ ఉన్నది, మనకు కూడా తెలివి ఉన్నది, కష్టపడితే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి నాకు ఎప్పుడు ప్రోత్సహించేవారు. వారి స్ఫూర్తిని తీసుకొని మీ అందరి ముందు ఈరోజు బైక్ ర్యాలీ నడుస్తున్నది, మీ అందరి ముందు ఆ బైకులు కూడా తయారు చేసింది నేనే అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ సంస్థలో నేను మన సింగరేణి బిడ్డలకు కూడా ఉద్యోగాలు ఇచ్చి 500 మంది పైగా ఉద్యోగాల సంస్థలో నేను సొంతంగా ఇచ్చిన అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే గతంలో యువకులు వస్తే బాగుంటుంది, వాళ్ళు సాటి యువకులకు మంచి చేస్తారని చెప్పి ఆశతోటి యువకులను గెలిపించినారు. కానీ మనం చూసినాము వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, దోపిడీ రాజ్యాంగము ఇక చాలు. మీ అందరూ గత 4 నెలల క్రితం ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించుకున్నారో అదేవిధంగా మీరు వచ్చే నెలలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ అందరి ఆశీర్వాదం నాపై ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్లో మన కోసం నిధులు పోరాడి మరీ తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ ప్రముఖంగా తెలియజేస్తున్నాను. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెడితే బాగుంటుందని చెప్పి ఆ ప్రాజెక్టు ఫస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ మన తెలంగాణలో దురదృష్టము కేసీఆర్ గారు వచ్చినారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి 1,00,000 కోట్ల పైన కుంభకు చేసుకొని వాళ్ళ సొంత కుటుంబానికి తిన్నారు, వాళ్ళ కడుపులు నింపుకున్నారు. కానీ పేద ప్రజల కడుపు కొట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీరు అందరూ ఒకసారి గుర్తించాలి. ఖచ్చితంగా ఇక్కడ నీటి సమస్యల మీద కూడా పనిచేసి ఇక్కడ కూడా మనం చూస్తున్నాము ఈ మురికి కాలువలు, డ్రైనేజీలు అన్నీ ఓపెన్గా ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద పనిచేసి కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ మళ్ళొకసారి మాటిస్తూ మీరందరూ ఒకసారి చేతులెత్తాలమ్మా. మీ ఆశీర్వాదంగా భావిస్తాను. అందరు చేతులెత్తాలి, ఆడ చేతులెత్తలేరు. జై కాంగ్రెస్! ఏం బా ఇంత యూత్ ఉన్నారు, అంత ఆవాజేమో అంత. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ధన్యవాదాలు. మన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా నాకు ఇచ్చినందుకు ఇక్కడున్న మొత్తం బెల్లంపల్లికి సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మా జిమ్మేదారి పెద్దగా ఇవాళ బెల్లంపల్లిని కాపాడే బాధ్యత కింద నాకు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని ప్రజలందరికీ మళ్ళొక్కసారి గ్యారంటీ ఇస్తున్నాం.
మా పెద్దలు చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 5 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేసినాం. మేము ఇచ్చిన మాట పెట్టుకున్నాం. ఇంకొక గ్యారెంటీ ఉంది. ఆగస్టు నెల లోపల రైతు సోదరులకు ఇచ్చే ఆ 2 లక్షల సమస్య గురించి కూడా మేము దూరం చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ప్రజలందరికీ ఒక విశ్వాసం ఇచ్చే బాధ్యత ఉండే. మీరు పోయినసారి బీఆర్ఎస్ క్యాండిడేట్ కు సంబంధించిన ఒక బుద్ధి చెప్పారు తెలంగాణ రాష్ట్ర సమితికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక మంచి నిర్ణయం, మా తమ్ముని కొడుకు వంశీపేటని తీసుకొచ్చిన. ఇక్కడ ప్రజలందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎట్లా నాకు ఇచ్చిన మెజారిటీతో గెలిపించిన ఆశీర్వాదాన్ని మా వంశపేట కూడా ఇచ్చి మీరు ఆశీర్వాదం ఇస్తారని పూర్తిగా ఒక ఆశ ఉన్నది. మన క్యాడర్కి ఇంకోసారి విశ్వాసం ఇప్పించదలుచుకున్నా. మీరు ఎప్పుడు ఎల్లకాలము మన దగ్గర ఉన్న పని క్యాడర్కి ఎవ్వరికి 1 రూపీ కూడా అటెన్షన్ తక్కువ కాదు. మీకున్న ప్రియారిటీ ఎల్లకాలం ఉంటుందని మళ్ళొక్కసారి అందరికీ క్యాడర్కి విశ్వాసం ఇస్తున్న సోదరులారా. రకరకాలుగా డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తేనే మన బీదకరమైన బెల్లంపల్లి అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి కానికే మీరందరూ సహకరించమని, అది మ్యూచువల్ కన్సెంట్ కింద అనుకోని, మన మ్యూచువల్ కెపాసిటీ అనుకోండి. ఇక్కడ ఉన్న బీద ప్రజలకు అందరికీ కాపాడుకునే ఒక కార్యక్రమాన్ని అనుకోండి. మనం అందరం కలిసికట్టి పనిచేస్తే మా వంశపేట మంచి మెజారిటీతో గెలుస్తారని పూర్తి ఒక ఆశ ఉన్నది. మీరందరూ ఆశీర్వదిస్తారని మళ్ళొక్కసారి నేను మీ అందరితో అప్పీల్ చేస్తున్నా. మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియమ్మ తల్లి ఇచ్చిన తెలంగాణను కాపాడుతూ, మనకున్న మల్లికార్జున్ ఖర్గే అంకులు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళతో ఉన్న సెంట్రల్ సభ్యులందరూ, మా సీనియర్ నాయకులు వేణుగోపాల్ చారి గారు కూడా వచ్చారు, మా బ్రదర్ పురాణ సతీష్ గారు కూడా వచ్చారు, మన ఎంబడున్న సీనియర్ నాయకులు వాళ్ళందరూ, మంచిర్యాల జిల్లాలో వాళ్ళు కాశీ వడబోసిన 35-40 ఏళ్ళ సర్వీస్ ఉన్న సోదరులకు వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను మీకు విశ్వాసం ఇప్పించదలుచుకున్నా. మనం అందరం కలిసికట్టి పనిచేస్తాం. మా వంశపేటని కలిపియండి, ఆశీర్వదించండి. నేను మీ ఎంబడి ఎల్లకాలం మన బెల్లంపల్లికి నథింగ్ లెస్ దెన్ 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఇప్పించే కార్యక్రమాన్ని నేను మా తమ్ముడు పెట్టి చేస్తున్నాను. ఇది ఎందుకంటున్నామంటే, పనిచేసే సత్తా ఉన్నది, ధైర్యం ఉన్నది, ప్రజలు ఇచ్చిన తీర్పు ఉన్నది. ఈ తీర్పుని కాపాడుకోవాలంటే ఇటువంటి ఫండ్ తీసుకొచ్చే బాధ్యత కూడా మా మీద ఉన్నది. అందుకోసం దయచేసి మీరు అర్థం చేసుకోండి. 100 రోజులైంది, ఇంకొక 4 ఏళ్ళు ఉన్నది. మా వంశీబాబాకి 5 ఏళ్ళు ఉన్నది. మీరు కల్పిస్తే నేను మా వంశీబాబా కలిసి 300 కాదు, దేవుని దయ వల్ల ఇంకెంత ఎక్కువ రాగలుగుతుందో రాని కూడా పూర్తిగా ప్రయత్నిస్తానని మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా. పని చేసుకుందాం, ప్రజలకు సేవ చేస్తాం, డ్రింకింగ్ వాటర్ ఇస్తాం, ఈ ఎండాకాలంలోకి వెళ్ళి బయటపడదాం. మీరందరూ దయచేసి మా వంశపేటని కల్పిస్తారని పూర్తిగా విశ్వాసంతో. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.